చేస్తున్నారు. మరోవైపు తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతారని చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుంది అనే ఉత్కంఠ నెలకొంది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి దర్శనాన్ని తమ సొంతానికి వైసీపీ నేతలు వాడుకున్నారా? అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏడుకొండలపై ఇష్టారాజ్యంగా వ్యవహరించారా? ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మరి రిపోర్టర్ దామోదర్ లైవ్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. ఎంఎన్ఆర్ ఇది గత 5 సంవత్సరాలుగా ఇది రెగ్యులర్గా జరిగిన తంతుగా ప్రజలు భావిస్తున్నారు. అదేవిధంగా టీడీపీ నాయకులు కానీ ఇతర బీజేపీ జనసేన నాయకులు కూడా ఈ విషయం మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. తాజాగా ఆనం వెంకటరమణారెడ్డి బయటపెట్టిన ఈ లెటరు మనం చూస్తే ఒకే లెటర్లో 13 లెటర్స్ ఉన్నాయి. ఇందులో 13 లెటర్స్కు సంబంధించి మనం చూస్తే 13 మందికి సంబంధించి ఒక్కొక్కరికి 6, 4, 4, 2, 6, 4 ఈ విధంగా మొత్తం 60 మంది వరకు ఒకేసారి దర్శనానికి అనుమతిస్తూ వారందరికీ విఐపి బ్రేక్ దర్శనం కల్పించాలంటూ కూడా సిఫార్సు చేశాడు. అయితే మొత్తం మీద ఇలాంటి ఘటనలు ప్రతిరోజు తిరుమలలో చోటు చేసుకున్నాయని ఇక్కడ తిరుమల వాసులతో పాటు స్థానికంగా అందరికీ తెలిసినదే. ముఖ్యంగా కొంతమంది నాయకులు అయితే లెటర్లు కూడా ఇచ్చేవారు కాదు. కేవలం అప్పటికప్పుడు జేఈఓ ఆఫీస్కి కానీ జేఈఓకి కానీ అదేవిధంగా తిరుమల అదనపు ఈఓగా పనిచేసిన ధర్మారెడ్డికి ఒక చిన్న మెసేజ్ పెట్టేప్పటికి కూడా వారికి ఏదైతే విఐపి బ్రేక్ దర్శనంతో పాటు వారికి కావాల్సిన సేవలు, ఆర్జిత సేవల టికెట్లు కూడా వెంటనే లభ్యమయ్యేవని అప్పట్లో జరిగేది. మొత్తం మీద అయితే ఇందుకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఏదైతే అప్పట్లో ఉన్న స్థానిక శాసనసభ్యుడు కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఇలాంటి వ్యవహారం పెద్ద ఎత్తున నడిచింది. అదేవిధంగా ఏదైతే వైవి సుబ్బారెడ్డికి సంబంధించి ఒకటి ఆయన 2 ఆఫీసులు ప్రత్యేకంగా తిరుమలలో ఒక ఆయన క్యాంప్ ఆఫీస్ ఉండేది. అదేవిధంగా ఒంగోలులో ఒక క్యాంప్ ఆఫీస్, విజయవాడలో ఒక క్యాంప్ ఆఫీస్, ఈ విధంగా 3 క్యాంప్ ఆఫీసుల ద్వారా తనకు కావలసిన వారికి ఆయన టికెట్లు ఇచ్చేవారు. ముఖ్యంగా ఏదైతే టీటీడీ బోర్డు సభ్యులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ప్రతిరోజు 2 ఏదైతే మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు అయితే కేవలం రోజుకొక బ్రేక్ దర్శనం సిఫార్సు మాత్రమే చేసే అవకాశం ఉంది. అదే మంత్రులు అయితే 2 లెటర్లకు అంటే 12 మందికి మాత్రం దర్శనానికి సిఫార్సు చేసే అవకాశం ఉంది. దీంతోపాటు టీటీడీ బోర్డు మెంబర్స్కి కూడా 2 లెటర్స్తో పాటు శుభదంకి సంబంధించి 30 మందిని నేరుగా శుభదం ద్వారా పంపించే అవకాశం ఉంటుంది. అంటే శుభదం అంటే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను 30 మందికి ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని నిబంధనలు ఇష్టానుసారం ఎత్తివేసి ఏకంగా వైకాపా నుంచి ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించబడ్డ వారికి కూడా శుభదం దర్శనం టికెట్లతో పాటు అదేవిధంగా ఎమ్మెల్యేలకు అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్న వారికి కానీ ప్రతిరోజు 2 సిఫార్సు లెక్కలు అంటే 12 మంది నుంచి 18 మందిని దర్శనానికి అనుమతించే విధంగా అప్పట్లో గత ఏడాది నుంచి ఫ్రీగా వారికి వెసులుబాటు కల్పించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ దర్శనాల విషయం గురించి అప్పట్లో ఏదైతే మాజీ టీటీడీ బోర్డు మెంబరు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన భానుప్రకాష్ రెడ్డి పలుమార్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాడు. దీంతోపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విషయం దృష్టికి తీసుకెళ్లాడు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లభించలేదు. మరోవైపు ఏదైతే ధర్మారెడ్డి పూర్తి స్థాయి అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పూర్తి స్థాయిలో ఇటు వైసీపీ నేతలకు కానీ వైసీపీకి సంబంధించిన ఏదైతే ముఖ్య నాయకులు అదేవిధంగా ద్వితీయ శ్రేణి నాయకులు సైతం నేరుగా సిఫార్సు లెటర్లు తీసుకొని వారి పేరుతోనే సిఫార్సు లెటర్లు పెట్టుకుని పెద్ద ఎత్తుగా తిరుమలకు వెళ్లేవారు. దీంతో పాటు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన స్పష్టంగా చెప్పారు తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతారని చంద్రబాబు చెప్పారు. సో దానికి అనుగుణంగానే ఈ చర్యలు మొదలవుతాయని భావించవచ్చా? ఖచ్చితంగా నిన్న ఏదైతే మొన్న తిరుమలలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడిన తీరు చూస్తుంటే మొత్తం ముందు తిరుమల అపవిత్రంగా మారిపోయింది, ఇష్టానుసారం వ్యవహారం నడిచింది. ఈ నేపథ్యంలో తాను ప్రక్షాళన తిరుమల నుంచే మొదలు పెడతాను, తిరుమలలోనే అధికారులు తిరుమలను భ్రష్టు పట్టించారు, అపరిశుభ్ర వాతావరణంతో పాటు అన్నదాన సత్రాలు కూడా నాణ్యత లేని పరిస్థితిగా తయారైంది. ముఖ్యంగా దర్శనాల విషయంలో సామాన్యుడు కాకుండా పెద్ద ఎత్తున ఏదైతే ధనికులకు పెద్దపీట వేశారో అదేవిధంగా దళారులు పెద్ద ఎత్తున తయారయ్యారు. దీంతోపాటు స్వామిని తమ అవసరాలకు అనుగుణంగా వాడుకున్నారు. వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని తమ ఏదైతే కోర్టు లాబింగ్లకు కానీ ఇతర కేసుల నుంచి బయటపడడానికి కూడా ప్రయత్నించారంటూ ఆయన మొట్టమొదటిసారి తిరుమలలో తీవ్ర స్థాయిలో విమర్శించిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లోనే మొత్తం మీద అన్ని వ్యవహారాల మీద ఖచ్చితంగా కఠినంగా విచారణ నిర్వహిస్తామని చెప్పారు. అందులో భాగంగానే ఆయన శ్యామలరావుకు టీటీడీ ఈవోగా బాధ్యతలపై ఆయన